అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన కొత్త సినిమా లెనిన్ ప్రమోషన్స్ లో భాగంగా మాజీ వదిన స్టార్ హీరోయిన్ అయిన సమంతపై చేసిన కమెంట్స్ అయితే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. సమంత లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం ట్రైలర్ అదిరిపోయిందని, ఆమె యాక్టింగ్ సూపర్బ్ అంటూ అఖిల్ ఓపెన్ గా ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు ఒకే కుటుంబంలో భాగమైన అఖిల్ సమంత ఇప్పుడు తమ తమ జీవితాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ కూడా ఒకరిపై ఒకరు గౌరవంతో మాట్లాడుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాజిటివ్ స్పందనలను చూసి అక్కినేని సమంత అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టాలీవుడ్ లో సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ఈసారి ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు. ఆయన నటించిన లెనిన్ సినిమా ఈ జూలై 10న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న అఖిల్ సమంత సినిమా ప్రస్తావన రాగానే ఎంతో హుందాగా స్పందించి అందరి మనసులు గెలుచుకున్నారు. సమంత మెయిన్ లీడ్ లో నటించిన మా ఇంటి బంగారం సినిమా గురించి అఖిల్ మాట్లాడుతూ తాను ఈ సినిమాను ఇంకా చూడలేదని, కానీ మూవీపై చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పారు. మా ఇంటి బంగారం ట్రైలర్ చూశాను, అందులో సమంత నటన చాలా ఇంప్రెస్ చేసింది. ఇక ట్రైలర్ చూడగానే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనిపించింది అంటూ అఖిల్ మెచ్చుకున్నారు. సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన అఖిల్ సమంతకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఒకప్పుడు ఒకే ఫ్యామిలీ పర్సన్స్ అయినా కూడా వీరిద్దరూ పరస్పరం గౌరవంతో మాట్లాడుకోవడం చూసి రెండు వైపుల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ హ్యాపీగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇక జూలై 10న రాబోతున్న అఖిల్ లెనిన్ సినిమా విషయానికి వస్తే ఇది ప్యూర్ రాయలసీమ పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇందులో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించబోతూ ఉన్నారు. వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తూ ఉంది. ఇక కింగ్ నాగార్జున, సూర్యదేవర నాగవంశి కలిసి ఈ సినిమాను భారీగా నిర్మించారు. ఇలా ఒకవైపు మాజీ వదిన సమంత సినిమాకు హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ చెబుతూనే మరోవైపు తన లెనిన్ సినిమాతో థియేటర్లలో మాస్ జాతర చేయడానికి అఖిల్ రెడీ అయిపోయారు. మరి ఈ జూలై 10న రాబోతున్న ఈ పల్లెటూరి యాక్షన్ డ్రామా అఖిల్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలుస్తుందో లేదో చూడాలి.